రొటీన్‌గా తినే ఆకుకూరలు బోర్ కొడితే ఒకసారి ఈ గురుకూరని ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ఇవి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వస్తుందనమాట కూర. సో, ఒకసారి ఈరోజు ఈ కూరని ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఒకవేళ మీరు కూడా ఇలా చేసుంటే నాకు ఒక కామెంట్ చేయండి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక చిన్న చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇవి వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఒకసారి మొత్తం తిప్పుకొని కాసేపు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలు అనేవి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూరను వేసుకుందాం. ఇది ఎగ్గురుకూర అండి. సో ఇది క్వాంటిటీ ఎక్కువ ఉన్నా చూస్తానికి, మగ్గితే మాత్రం చాలా తక్కువ కర్రీ అవుతుందన్నమాట. అలా చక్కగా వేసి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది. అందుకే గిన్నె అనేది మందం ఉండాలండి మనం కుక్ చేసుకునేది, లేకపోతే వెంటనే మాడిపోతుందన్నమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందాం. త్వరగా మగ్గుతుందన్నమాట. చూస్తానికి ఇది మందంగా అలా అనిపించవచ్చు కానండి, త్వరగా కుక్ అవుతుంది కర్రీ అనేది. సో ఇలా ఉన్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది. ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో చూసారు కదా వాటర్ ఎంత ఉందో, ఈ వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయిన దాకా మనం దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసి. అప్పుడు కూర ఉడుకుతుంది, చక్కగా మనకి మాడిపోకుండా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మనం వేసిన ఆయిల్ అనేది మనకు అనిపిస్తుంది. అంతవరకు దీన్ని మగ్గపెట్టుకోవాలి. ఇందులో కారం అనేది ఏం వేయరండి, ఎండుమిర్చి వేస్తారు. సో నేనైతే ఒక 10-15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. మన కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత ఉప్పు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇందులో పులుపు కోసం నేను నిమ్మకాయలు తీసుకున్నాను. కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. సో నిమ్మకాయలు ఉన్నాయని వేస్తున్నా. ఒక 2 నిమ్మకాయలు తీసుకొని చక్కగా ఇందులో వేసుకొని దీన్ని పప్పు గుత్తితో వెనుక్కోవాలండి. ఎందుకంటే ఇది అలా లేకుండా ఇలా మెత్తగా మ్యాష్ అయిపోయి ఉంటుంది. చక్కగా పప్పు గుత్తి వెనుక్కుంటే మంచిగా వేడి వేడి అన్నంలో ఈ గురుకూర వేసుకొని చక్కగా ఆవకాయ వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుందండి.